హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ భాగస్వామ్యంలో కీలకంగా ఉన్న పరిస్థితి ఉంది ప్రస్తుతం. అదేవిధంగా ఏదైతే ఎన్డీఏ మన ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అవ్వడం నికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ అలయన్స్ అవ్వడానికి కూడా పవన్ కళ్యాణ్ గారే చొరవ చూపారు. అదేవిధంగా పార్టీ విజయం సాధించేలాగా ఆయన పాత్ర కూడా ఎంతో ఉంది. అయితే ఈ మధ్యకాలంలో టీడీపీ వర్సెస్ జనసేన అనేది ప్రతి నియోజకవర్గంలో కూడా కొన్ని ఇద్దరి మధ్య కొంత చిన్న చిన్న డిస్ప్యూట్స్, చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్న పరిస్థితి మనందరికీ తెలిసిందే. ప్రతి నియోజకవర్గంలో కూడా ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో డిప్యూటీ సీఎంని నారా లోకేష్ గారికి ఇవ్వాలని అటు టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు కోరడం, అదేవిధంగా కొందరు సోషల్ మీడియా వేదికగా అటు నాయకులు వాళ్ళందరూ కూడా స్పందించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఒక చిన్న ఎన్డీఏలో ఒక చిన్న డిస్టర్బెన్స్ లాంటిది క్రియేట్ అవుతున్న సమయంలో అటు టీడీపీ కూడా వెంటనే స్పందించి సీఎం చంద్రబాబు గారు వెంటనే పార్టీ నుంచి ఒక చిన్న నోట్ లాంటిది ఎవరు డిప్యూటీ సీఎం గురించి మాట్లాడొద్దని చెప్పారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఏకంగా ఒక లేఖని రిలీజ్ చేయడం జరిగింది. దానిలో క్లియర్గా అటు ఈ డిప్యూటీ సీఎం విషయంతో పాటు గతంలో వారికి వచ్చిన కంప్లైంట్స్, అదేవిధంగా భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలి, అటు గతం, ప్రజెంట్, భవిష్యత్తు ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని ఆ లేఖలో కొన్ని విషయాలు తెలియజేయడం జరిగిందని నాకు అనిపించింది. సో ముఖ్యంగా అందులో చెప్పింది ఏంటంటే, కార్యకర్తలు మనం పదవుల కోసం రాలేదు, పదవుల కోసం గొడవలు పడొద్దు. సో వాటికి సంబంధించి ఎవరు ఎక్కడ వేరే రకంగా స్పందించొద్దు, వ్యతిరేకంగా పార్టీలకు వ్యతిరేకంగా మన ఎన్డీఏ అలయన్స్కి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడొద్దు అన్న విషయాన్ని క్లియర్గా ఆయన ఆ లేఖలో చెప్పడం జరిగింది. సో ఈ క్లియర్గా అందరికీ తెలిసిందే, ఒక అలయన్స్ ఏర్పడడం అనేది చాలా కష్టసాధ్యమైంది. అది పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఏర్పడిన తర్వాత ఆయనకి ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు ఇట్లా స్పందించక తప్పదు. కొంచెం హార్ష్గానే స్పందించారు ఆ లేఖలో, కొంచెం కఠినంగానే జనసేన నాయకులు కొంచెం తగ్గాలి అన్న రీతిలో చెప్పారు. అంటే ఆయనకి ఏదో ఎంతో కొంత గ్రౌండ్ ఫీడ్బ్యాక్ ఉండి చెప్పుండొచ్చు. సో దాన్ని మనం ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ మొదలైన తర్వాత చాలా అన్ని రకాలుగా అటు గ్రామీణాభివృద్ధి సంబంధించి రోడ్లు కానీ, గోకులం షెడ్లు కానీ, సో రకరకాల డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా మొదలైనవి. సో ఏదైతే ఈ ఎన్డీఏలో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం, జనసేన నాయకులు పదవులు రావట్లేదు, చిన్న డిస్టర్బెన్స్లు వచ్చి ఒకరికి మట్ల ఒకరు విడిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇంకొక పార్టీ మళ్ళీ వాళ్ళు ఏకమయ్యే అవకాశం కూడా ఉంది. సో అది ఒక ప్రధానంగా అభివృద్ధి అనే అంశం పక్కకు కూడా పోతుంది. ఇటు ఎన్డీఏ కూటమి అటు విడిపోవడంతో పాటు ప్రధానంగా ఫస్ట్ జరిగేది ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఏ అభివృద్ధి లేదు, వీళ్ళు కొట్టుకోవడం, కుమ్లాడులతోనే అయిపోతుంది రాష్ట్రం అని ప్రజలందరూ కూడా అనుకుంటారు. ఇది ఇచ్చినట్టుగా నాకైతే అనిపించింది. అంతే